అందరికీ నమస్కారం. నేను మీ బీబీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు. అయితే ఆ రోజు ఒక్క నారా చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ తర్వాత మరుసటి రోజు తర్వాత 1-2 రోజుల తర్వాతను ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కొత్త క్యాబినెట్ ఎంపికయ్యి వారి చేత ప్రమాణ స్వీకారం చేయించబడుతుందని ప్రస్తుతం ఈ యొక్క అధికార వర్గాల నుంచి వినపడుతున్నటువంటి సమాచారం, ప్రచారం. అయితే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరెవరు క్యాబినెట్లో ఉంటారు, ఎవరెవరు ఏ మంత్రి పదవి దక్కుతుందనేటువంటి అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒక విస్తృతంగా చర్చ అనేటువంటి సాగుతుంది. ఈ దశలో ఒక పోస్ట్ అనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటంటే ఎవరు ఏ మినిస్టరు ఎవరికి మంత్రి పదవి దక్కపోతుందో అనేటువంటి ఒక పోస్టు ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆ సోషల్ మీడియాలో హల్చల్ చేయడమే కాకుండా అది కొంత వాస్తవమైనటువంటిది విషయం కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి వినపడుతున్నటువంటి సమాచారం. ఇప్పుడు రేపు కొత్త క్యాబినెట్లో ఎవరెవరికి మంత్రి పదవి, ఏ మంత్రి పదవి దక్కపోతుందో అనే విషయాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు సీఎంతో పాటు మరొక 25 మంది, అంటే మొత్తం 26 మంది మంత్రివర్గంలో తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళని ఇప్పుడు మనం చూద్దాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేస్తే, శ్రీ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం మరియు హోమ్ మినిస్టర్గా మినిస్ట్రీ దక్కేటువంటి అవకాశం ఉందని సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరుగుతుంది. అట్లానే నారా లోకేష్ వచ్చేసి మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రిగా ఈయనకు అవకాశం దక్కేటువంటి అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అట్లానే కింజవరపు అచ్చెన్నాయుడు, ఈయన ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక శాఖ మంత్రిగా ఈ అచ్చెన్నాయుడికి చోటు దక్కేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అట్లానే శ్రీ నిమ్మకాయల చినరాజప్ప, ఈయన డిప్యూటీ సీఎం మరియు హోమ్ ఎక్స్పీరియన్స్ మరియు రెవెన్యూ మినిస్టర్గా ఈ చినరాజప్ప ప్రమాణ పదవి దక్కేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అట్లనే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈ సివిల్ సప్లైస్, పౌర సరఫరాలు మినిస్ట్రీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అట్లనే పితాని సత్యానందంకి వచ్చేసి బీసీ వెల్ఫేరు మరియు ఎక్స్పోర్ట్మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ ఈ శాఖ, బీసీ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అట్లనే రఘురామ కృష్ణరాజుకి మాత్రం అసెంబ్లీ స్పీకర్గా ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది. అట్లానే బోండా ఉమామహేశ్వరరావుకి మాత్రం ట్రాన్స్పోర్టింగ్ అండ్ ఆర్ఎండ్బి మినిస్టర్, రోడ్డు రవాణా మంత్రిగా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే అయినటువంటి సీనియర్ నాయకుడు అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డికి ఇరిగేషన్ మినిస్ట్రీ దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లానే నెల్లూరు జిల్లాకు చెందినటువంటి సోమిశెట్టి చంద్రమోహన్ రెడ్డికి కూడా వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్ దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లానే పయ్యావుల్ కేశవ్కి వచ్చేసి రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. అలాగే పరిటాల సునీతకు ఉమెన్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లానే నందమూరి బాలకృష్ణకు సినీ ఆటోగ్రఫీ, ఈ యొక్క చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లానే నెల్లూరుకు సంబంధించినటువంటి నారాయణ విద్యా సంస్థల అధినేత పి నారాయణకు ఎడ్యుకేషను శాఖ, విద్యాశాఖ దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి. గంటా శ్రీనివాసరావుకు పంచాయతీరాజ్ శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. తర్వాత చింతకాయల అయ్యన్న పాత్రుడికి ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్, ఈ అటవీ శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. భూమా అఖిలప్రియకి వచ్చేసి టూరిజం అండ్ లాంగ్వేజ్ కల్చర్డ్, ఈ యొక్క టూరిజం పర్యాటక శాఖ మంత్రి దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లానే నస్యం మహమ్మద్ షరూక్ మాత్రం ఈ మైనార్టీ శాఖ క్యాబినెట్లో చోటు దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లనే నాదెళ్ల మనోహర్ జనసేన తెనాలి శాసనసభ్యులకి ఈ ఇండస్ట్రీస్ పరిశ్రమ శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లానే మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డ జనసేన ఎమ్మెల్యేకు వెటర్నరీ, అంటే పశు వైద్య శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లనే కామినేని శ్రీనివాస్ బీజేపీ ఎమ్మెల్యే, ఈయనకు ఆరోగ్య శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది, అంటే హెల్త్ మినిస్టర్.
అట్లనే విష్ణుకుమార్ రాజు, ఈయనకు బీజేపీ, ఈయన ఎన్విరాన్మెంట్, ఈ యొక్క కాలుష్యము, పరిశ్రమలు, వాయువి ఆ శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. ఇక జనసేన కొనతాల రామకృష్ణకు ఈ పవర్ అండ్ ఎనర్జీ ఈ యొక్క మినిస్ట్రీ శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది, అంటే ఎలక్ట్రిసిటీ. అలాగే ఈ యొక్క జ్యోతుల నెహ్రూ, ఈయనకు ఎక్సైజ్ డిపార్ట్మెంటు అంటే ఎక్సైజ్ అబ్కారీ శాఖ దక్కేటువంటి అవకాశం ఉంది. వీరితో పాటు ప్రకాశం జిల్లాలో కొంత సీనియర్ అయినటువంటి అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్కి కానీ, లేదా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్కి కానీ దక్కేటువంటి అవకాశం ఉంది. అట్లనే ఎస్సీలో చూస్తే ఒంగోలు నుంచి ఈ కొండేపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయకి కానీ, అలానే ఓసీలో రెడ్డి కమ్యూనిటీకి చూస్తే కనిగిరికి చెందిన డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డికి కానీ ఈ మంత్రివర్గంలో సహాయ మంత్రులుగా కానీ ఏదైనా మంత్రి కానీ దక్కేటువంటి అవకాశం ఉందని ఈ యొక్క ప్రచారం అయితే జరుగుతుంది. ఈ మేరకు ఈ ప్రచారం సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమో లేదనేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కానీ ఈ క్యాబినెట్లో ఎవరెవరు మంత్రులు ఉంటారనే విషయం తెలియనుంది. అప్పుడు దాకా వేచి చూద్దాం.